ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ ఈ సమయంలో పీక్స్లో ఉంది మరియు సముద్రపు అలలలో గన్ పౌడర్ వాసన స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా మిడిల్ ఈస్ట్లో తన పూర్తి శక్తిని మోహరించింది మరియు ఇరాన్ చుట్టూ ముట్టడి కఠినంగా మారుతోంది. కానీ ఇంతలో ఒక పెద్ద ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది. అమెరికా మరియు ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ జరిగింది. ఈ అడుగుతో ఇప్పుడు ఇక్కడ టెన్షన్ తగ్గుతుందనే సాలిడ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మరియు అతిపెద్ద ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మళ్లీ తెరుచుకోవచ్చు. ఇక్కడ ప్రపంచంలోని డజన్ల కొద్దీ ఆయిల్ ట్యాంకర్స్ వారాలుగా చిక్కుకుపోయి ఉన్నాయి. కానీ ఈ భయంకరమైన ఘర్షణ మరియు సీజ్ ఫైర్ హడావిడి మధ్య ఇరాన్ గడ్డపై భారతదేశం ఒక అడుగు వేసింది. ఇది ప్రపంచం నలుమూలలో ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మరియు డిప్లొమాట్స్ మతిపోగొట్టింది. భారతదేశం ఈ టెన్షన్ నుండి దూరంగా ఉంటుందని ప్రపంచం భావిస్తున్న సమయంలో న్యూఢిల్లీ సరిగ్గా అదే సమయంలో టెహ్రాన్తో ఒక గేమ్ ఆడింది. ఇది అమెరికాను కూడా తన స్ట్రాటజీ మార్చుకునేలా చేసింది. ఇరాన్లో ఏం జరుగుతోంది అనేది ప్రశ్న కాదు, వెళ్లడమే రిస్క్తో కూడుకున్న సమయంలో భారతదేశం చబాహార్ పోర్ట్పై తన పట్టును ఎలా బలోపేతం చేసుకుంది అన్నదే అసలు ప్రశ్న. ఇరాన్పై శాంక్షన్స్ విధించడానికి తహతహలాడుతున్న అమెరికా భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయంపై మౌనంగా కూర్చుని ఎందుకు తమాషా చూస్తోంది? చైనాకు కూడా తెలియకుండా భారతదేశం ఏదైనా డీల్ చేసుకుందా? ఇరాన్ యొక్క చబహార్ పోర్ట్ నేటి కాలంలో కేవలం ఒక ఓడరేవుగా మిగిలిపోలేదు. ప్రపంచ పటంలో ఒక కొత్త చరిత్రను లిఖించే కీగా భారతదేశానికి మారింది. 2026 సంవత్సరం ప్రారంభం భారతదేశానికి ఒక పెద్ద వరం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు మూసుకుపోయిన మార్గాన్ని మనం నేరుగా తెరిచాము. ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్లో భారతదేశం చాలా తెలివిగా తన స్థానాన్ని ఏర్పరచుకుంది. హోర్ముజ్ క్రైసిస్ కారణంగా ప్రపంచ సప్లై చైన్ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు భారతదేశం యొక్క చబహార్ పోర్టు ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఉద్భవించింది. మరియు ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరగబోతోంది. భారతదేశం అక్కడ తన ఇన్వెస్ట్మెంట్ని సురక్షితం చేసుకోవడమే కాకుండా రాబోయే 10 సంవత్సరాల పాటు ఈ పోర్ట్ యొక్క మేనేజ్మెంట్ను తన చేతుల్లోకి తీసుకుని ఏ గ్లోబల్ ప్రెషర్కైనా భారతదేశం తలొగ్గేది లేదని నిరూపించేది. పాకిస్తాన్ మరియు చైనా గ్వాదార్ పోర్టు ద్వారా నడుపుతున్న కూటమిని పూర్తిగా విఫలం చేసిన ఎత్తుగడ ఇది. ఇప్పుడు ఈ మొత్తం గేమ్లోని లోతును అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పోర్టుకు సంబంధించిన విషయం కాదు, గ్లోబల్ సూప్రిమేసీకు సంబంధించినది. ఇరాన్ వద్ద ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం ఉంది. దీనిని స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ప్రపంచంలోని 20% చమురు ఇక్కడ్నుంచే వెళ్తుంది. ఇక్కడ యుద్ధం వస్తే ఏమవుతుందో ఊహించండి. ప్రపంచమంతా హాహాకారాలు చెలరేగుతాయి. కానీ ఈ ముప్పును పసిగట్టిన భారతదేశం చబాహార్ను తన బేస్గా చేసుకుంది. చబాహార్ యొక్క లొకేషన్ ఎలా ఉంటుందంటే ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కు కొంచెం బయట ఉంటుంది. అంటే అక్కడ యుద్ధం జరిగినా కూడా భారతదేశం యొక్క ట్రేడ్ రూట్ తెరిచే ఉంటుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మాస్టర్ స్ట్రోక్ ఇదే. హిందూ మహాసముద్రం మరియు సెంట్రల్ ఏషియాలో చైనాను అడ్డుకోవాలంటే దానికి భారతదేశం అవసరం ఖచ్చితంగా ఉంటుందని అమెరికాకు తెలుసు. అందుకే అమెరికా ఇరాన్పై ఇన్ని శాంక్షన్స్ విధించినప్పటికీ చబాహార్ను ఆ శాంక్షన్స్ పరిధి నుండి బయట ఉంచింది. తన ప్రయోజనం కోసం ఇద్దరు బద్ధశత్రువులను ఒకే టేబుల్పై నిలబెట్టడం భారతదేశం యొక్క డిప్లొమాసీ సాధించిన అతిపెద్ద విజయం. భారతదేశం 2024 సంవత్సరంలో చేసుకున్న 10 సంవత్సరాల అగ్రిమెంట్ యొక్క అసలు ప్రభావం ఇప్పుడు 2026లో కనిపించడం ప్రారంభమైంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ IPGL అక్కడ తన పూర్తి సెటప్ను ఏర్పాటు చేసింది. దాదాపు $120 మిలియన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మరియు $250 మిలియన్ క్రెడిట్ లైన్ ఈ పోర్ట్ రూపురేఖలను మార్చేశాయి. ఈరోజు అక్కడ భారతదేశం యొక్క భారీ ఓడల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. కానీ అసలు థ్రిల్ ఎక్కడుందంటే భారతదేశం ఇక్కడి నుండి ఏమి చేస్తోంది? భారతదేశం పాకిస్తాన్ను పూర్తిగా బైపాస్ చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లేదా సెంట్రల్ ఏషియాకి వెళ్లడానికి మనం ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క సరుకులు నేరుగా చబహార్లో దిగుతాయి మరియు అక్కడి నుండి రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా నేరుగా రష్యాకు చేరుకుంటున్నాయి. ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒక భాగం. ఇది భారతదేశానికి యూరోప్ యొక్క కొత్త గేట్వేని ఇస్తోంది. చైనా ప్రస్తుతం చాలా కోపంగా ఉంది. ఎందుకంటే దాని CPEC ప్రాజెక్ట్ మరియు గ్వాదార్ పోర్ట్ పూర్తిగా నిరుపయోగంగా మారుతున్నాయి. గ్వాదార్లో రోజూ జరిగే నిరసనలు మరియు అక్కడ సెక్యూరిటీ పరిస్థితి చైనా ఇన్వెస్ట్మెంట్ను ప్రమాదంలో పడేశాయి. మరోవైపు భారతదేశం యొక్క చబాహార్ పోర్ట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇరాన్ ఇప్పటివరకు మరే ఇతర దేశానికి ఇవ్వని నమ్మకాన్ని భారతదేశానికిచ్చింది.
భారతదేశం ఎలాంటి ఎక్స్పాన్షనిస్ట్ ఆలోచన లేకుండా కష్టకాలంలో అండగా నిలబడే స్నేహితుడని ఇరాన్కు తెలుసు. భారతదేశం యొక్క ఈ సాఫ్ట్ పవర్ నేడు దాని అతిపెద్ద బలంగా మారింది. ఉక్రెయిన్తో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న టెన్షన్ తర్వాత పాశ్చాత్య దేశాల జోక్యం లేని సురక్షిత మార్గం కావాలని రష్యా ఈ రూట్పై కూడా చాలా ఆసక్తి కనబర్చింది. చబాహర్ మరియు ఐఎన్ఎస్టీసీ రష్యాకు ఆ మార్గాన్నిచ్చాయి. అయితే అమెరికా దీనిపై ఎందుకు ఇంత దయ చూపుతోందో మీకు తెలుసా? దీని వెనుక చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం యొక్క పట్టు కొనసాగాలని అమెరికా కోరుకుంటోంది. తద్వారా అమెరికాకు ముప్పుగా మారే ఏ శక్తి అక్కడ మళ్లీ తలెత్తకూడదని. ఇది కాకుండా భారతదేశం చబాహార్ నుండి వెనక్కి తగ్గితే వెంటనే చైనా అక్కడికి ప్రవేశిస్తుందని అమెరికా భయపడుతోంది. చైనా గనక చబాహార్ని క్యాప్చర్ చేస్తే అరేబియా సముద్రం అంతటా చైనా ఆధిపత్యం చలాయిస్తుంది. అందుకే అమెరికా తన నిస్సహాయత మరియు భారతదేశం యొక్క బలం మధ్య ఇరుక్కుపోయింది. ఈ నిస్సహాయతను భారతదేశం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. చబాహార్ భారతదేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్కి చాలా అవసరమని, దీనిపై ఎలాంటి రాజీ పడబోమని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా స్పష్టమైన మాటల్లో చెప్పింది. ఇది నేడు వాషింగ్టన్ నుండి లండన్ వరకు వినిపిస్తున్న కొత్త భారతదేశం యొక్క బలమైన స్వరం. 2026 లెక్కలను పరిశీలిస్తే చబాహార్ ద్వారా భారతదేశం యొక్క ట్రేడ్ గత 2 సంవత్సరాల్లో 40% కంటే ఎక్కువ పెరిగింది. భారతదేశం ఇక్కడి నుండి కేవలం ధాన్యం లేదా మందులను మాత్రమే పంపడం లేదు. భారీ యంత్రాలు మరియు సాంకేతిక పరికరాలను కూడా సెంట్రల్ ఏషియా దేశాలకు సప్లై చేస్తోంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు తుర్క్మెనిస్తాన్ వంటి దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని తమ అతిపెద్ద పార్ట్నర్గా పరిగణిస్తున్నాయి. ఈ దేశాల్లో గ్యాస్ మరియు ఆయిల్ రిజర్వ్స్ భారీగా ఉన్నాయి మరియు భారతదేశానికి తన ఎనర్జీ నీడ్స్ కోసం ఈ దేశాలు అవసరం. చబాహార్ ఈ దూరాన్ని తగ్గించడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని కూడా 30% తగ్గించింది. గతంలో సరుకులు చేరడానికి 40 రోజులు పట్టగా ఇప్పుడు కేవలం 20 నుండి 25 రోజుల్లోనే చేరుకుంటోంది. ఇది భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న ఎకనామీ యొక్క వేగాన్ని పెంచే ఇంజిన్. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు మిసైల్స్ ప్రయోగించబడినా ప్రపంచ షేర్ మార్కెట్స్ పడిపోతాయి. కానీ భారతదేశం తన స్ట్రాటజిక్ యాసెట్స్ పైనే దృష్టి పెడుతుంది. భారతదేశం చబాహార్లో తన ఉనికిని ఎంతగా ఎస్టాబ్లిష్ చేసిందంటే ఈరోజు ఏ శక్తి కూడా దాన్ని అక్కడి నుండి కదిలించే సాహసం చేయడం లేదు. చబాహార్ పోర్టుకి సమీపంలోనే భారతదేశం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా అభివృద్ధి చేస్తోంది. ఇరాన్ యొక్క చౌకైన శ్రమ మరియు ఎనర్జీని సద్వినియోగం చేసుకుని గ్లోబల్ మార్కెట్ కోసం వస్తువులను తయారు చేయడానికి భారతీయ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఇక్కడ స్థాపిస్తున్నాయి. ఇది రాబోయే కాలంలో భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే భారతదేశం యొక్క విజన్. ఒక భారతీయ కంపెనీ విదేశాలకు వెళ్లి వేరొక దేశం యొక్క పోర్టుని ఈ విధంగా కంట్రోల్ చేస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న ఎకనామిక్ పవర్కు సజీవ ఉదాహరణ. ఇప్పుడు తరచూ చర్చించబడే ఆ ముప్పు గురించి మాట్లాడుకుందాం. ఇరాన్పై విధించిన శాంక్షన్స్ భారతదేశం యొక్క ఈ ప్రాజెక్ట్ను ముంచగలవా? దీనికి భారతదేశం తన డిప్లొమాటిక్ షీల్డ్తో సమాధానం ఇచ్చింది. ఇరాన్తో ట్రేడ్ కోసం భారతదేశం డాలర్ అవసరమే లేని రూపాయి రియాల్ సిస్టమ్ను రూపొందించింది. దీనివలన భారతదేశం యొక్క ట్రేడ్పై అమెరికా శాంక్షన్స్ ప్రభావం దాదాపు 0 అయిపోతుంది. ఇది డీ-డాలరైజేషన్ దిశగా భారతదేశం వేసిన పెద్ద అడుగుగా కూడా పరిగణించబడుతోంది. ఎటువంటి వివాదంలో చిక్కుకోకుండా ప్రపంచంలోని 2 అతిపెద్ద శత్రుశక్తుల మధ్య తన స్వంత నిబంధనలపై ఒక దేశంసం ఎలా తన మార్గాన్ని ఏర్పరుచుకుంటుందో ప్రపంచం చూస్తోంది. ఇది చిన్న విషయం కాదు. దీనికి చాలా ఉన్నత స్థాయి డిప్లొమాసీ మరియు ధైర్యం కావాలి. మన ఎకానమీ ఇప్పుడు ప్రపంచంలోని 3వ అతిపెద్ద శక్తిగా ఎదగబోతున్న తరుణంలో 2026లో భారతదేశం యొక్క ఈ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. మనకు ప్రపంచంలోనే అతిపెద్ద మిడిల్ క్లాస్ మరియు అత్యధిక యువ జనాభా ఉంది. భారతదేశం లాంటి పెద్ద మార్కెట్ ఏదైనా ప్రాజెక్టుతో యుక్తమైనప్పుడు ప్రపంచంలోని పెద్ద శక్తులు తమ చట్టాలను మార్చుకోవలసి వస్తుంది. చబాహార్ దీనికి అతిపెద్ద నిదర్శనం. ఇరాన్ అధ్యక్షుడు స్వయంగా భారత ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో భారతదేశం మరియు ఇరాన్ సంబంధం కేవలం ట్రేడ్కి సంబంధించింది మాత్రమే కాదని, శతాబ్దాల నాటి నాగరికతకు సంబంధించినదని చెప్పారు. ఈ ఇమోషనల్ కనెక్ట్ కూడా భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. చైనా కేవలం డబ్బు మరియు డెట్టుబలంతో దేశాలను బానిసలుగా చేసుకోవటానికి ప్రయత్నిస్తే భారతదేశం పార్ట్నర్షిప్ మరియు నమ్మకం గురించి మాట్లాడుతుంది. చబహార్ పోర్ట్ యొక్క మరో పెద్ద ప్రయోజనం భారతదేశం యొక్క నేవీ చేరుకోవటం. ఇది ఒక కమర్షియల్ పోర్ట్ అయినప్పటికీ అవసరమైతే ఇది భారతదేశం యొక్క బ్లూ వాటర్ నేవీకి చాలా ముఖ్యమైన స్థావరంగా మారుతుంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ మరియు చైనాల ప్రతి కదలికపై కన్నేసి ఉంచడానికి చబహార్ కంటే ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదు. భారతదేశం ఇక్కడ తన ఇంటెలిజెన్స్ మరియు సర్వేలెన్స్ సామర్థ్యాలను కూడా బలోపేతం చేసింది. ఈ విషయం చైనాకు చాలా గుచ్చుకుంటుంది.
స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా భారతదేశాన్ని నలుమూలల నుండి చుట్టుముట్టాలని చైనా భావించింది. కానీ భారతదేశం చబహార్ ద్వారా చైనా యొక్క ఆ ముట్టడిని ఛేదించింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుండి కాస్పియన్ సముద్రం వరకు భారతదేశం నేరుగా చేరుకోగలదు. 2026 ముందుకు సాగుతున్న కొద్దీ మిడిల్ ఈస్ట్లో సంక్షోభం మరింత ముదురుతోంది. గల్ఫ్ ఆఫ్ హార్ముజ్లో ఓడల రాకపోకలు కష్టంగా మారాయి. ఇన్సూరెన్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చబాహార్ ద్వారా భారతదేశం ఏర్పాటు చేసిన ఆల్టర్నేటివ్ రూట్ కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక లైఫ్ లైన్గా మారుతుంది. అనేక యూరోపియన్ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని సంప్రదిస్తున్నాయి. వారు కూడా ఈ రూట్ను ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారు. చబాహార్ను ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా మార్చటానికి తాను సిద్ధంగా ఉన్నానని భారతదేశం సంకేతాలిచ్చింది. అదే జరిగితే మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో భారతదేశం అతిపెద్ద ప్లేయర్గా అవతరిస్తుంది. సంక్షోభంలో అవకాశాలను వెతకటం తెలిసిన భారతదేశం ఇది